How are you? Today we are discussing 5th class ప్రాఫిట్ అండ్ లాస్. ఈరోజు మనం ఏం చర్చించుకోబోతున్నామంటే 5th క్లాస్లోని ప్రాఫిట్ అండ్ లాస్ గురించి చర్చించుకోబోతున్నాం. ప్రాఫిట్ అంటే లాభం, లాస్ అంటే నష్టం. ఇప్పుడు ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఇప్పుడు ఈ బుక్ ఉంది, ఈ బుక్ కాస్ట్ వచ్చేసి 20 రూపీస్. నేను ఎంత కమ్మానంటే 22 రూపీస్ కమ్మాను. నాకు అప్పుడు ఎంత లాభం వచ్చింది? 2 రూపీస్ లాభం వచ్చింది. దాన్ని ఏమంటారు అంటే ప్రాఫిట్ అని అంటారు. లాస్ అంటే ఏమంటే, ఇప్పుడు ఇదే బుక్ నాకు చాలా ఉన్నాయి బుక్స్, నేను ఈ బుక్ అమ్మాలనుకుంటున్నా, అంటే నేను అమ్మాలనుకుంటున్నా. ఇది 20 రూపీస్ పడింది, నేను మా ఫ్రెండ్కి 18 రూపాయలకి అమ్ముతా. అప్పుడు నాకు ఎంత నష్టం వస్తుంది? 2 రూపీస్ నష్టం వస్తుంది. దాన్ని ఏమంటారంటే లాస్ అని అంటారు. ప్రాఫిట్, ద మనీ గెయిన్డ్ బై ద సెల్లింగ్ ద ఆర్టికల్స్ మోర్ దాన్ ద కాస్ట్ ప్రైస్. కొన్న ధర కన్నా వస్తువుని కొన్న ధర కన్నా ఎక్కువ అమ్మితే వచ్చేది ప్రాఫిట్. లాస్, ద మనీ లాస్ట్ బై సెల్లింగ్ ద ఆర్టికల్స్ లెస్ దాన్ ద కాస్ట్ ప్రైస్. వస్తువులని కొన్న ధర కన్నా తక్కువ అమ్మితే వచ్చేది లాస్. కాస్ట్ ప్రైస్ అంటే కొన్న ధర. ద అమౌంట్ విచ్ ఏ షాప్ కీపర్ పేస్ టు బై అన్ ఆర్టికల్ ఈస్ కాల్డ్ ద కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ అంటే వస్తువులపై ఒక దుకాణదారుడు వస్తువులపై చెల్లించే మొత్తాన్ని కాస్ట్ ప్రైస్ అని అంటారు. సెల్లింగ్ ప్రైస్, ద అమౌంట్ విచ్ ఏ షాప్ కీపర్ రిసీవ్స్ ఫ్రమ్ ద కస్టమర్ బై సెల్లింగ్ ద ఆర్టికల్స్ ఈస్ కాల్డ్ ద సెల్లింగ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ అంటే అమ్మిన ధర. వస్తువులను అమ్మడం ద్వారా కస్టమర్స్ నుండి పొందే మొత్తాన్ని సెల్లింగ్ ప్రైస్ అని అంటారు. ఓవర్ హెడ్ ఎక్స్పెన్సెస్ అంటే అదనపు ఖర్చులు. ద మనీ స్పెంట్ ఆన్ ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్, లేబర్ చార్జెస్ ఆర్ కాల్డ్ ఓవర్ హెడ్ ఎక్స్పెన్సెస్. అంటే ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ అంటే, ఇప్పుడు సపోజ్ మనకి 10 క్వింటాలు బియ్యం కావాలి. బియ్యం కావాలన్నప్పుడు మనం కర్నూలుకి ఆర్డర్ ఇస్తాం. ఆర్డర్ ఇస్తే వాళ్ళు అక్కడి నుంచి లోడ్ పంపిస్తారు. పంపిస్తే కర్నూలు నుంచి ఎమ్మిగూరుకి వస్తాయి. వాళ్ళు లారీలో వస్తాయి, వాళ్ళు దించుతారు. దాన్ని ఏమంటారంటే ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అంటారు. లేబర్ చార్జెస్ అంటే ఉన్న ఊర్లోనే ఇప్పుడు సపోజ్ మనకి 2 బియ్యం ప్యాకెట్లు అవసరం. 2 బియ్యం ప్యాకెట్లు అవసరం అయితే మనం హోల్సేలర్కి కాల్ చేస్తాం. హోల్సేలర్కి కాల్ చేస్తే అతను మనకి పంపిస్తాడు సరుకుని. హోల్సేలర్ కాల్ చేస్తే అతను మన షాప్కి సరుకులు పంపిస్తాడు. అంటే రిక్షాలో మేబీ, అంటే హోల్సేలర్ రిక్షాలో పంపిస్తాడు సరుకుని. అది 2 బియ్యం ప్యాకెట్లని పంపిస్తాడు. అవి షాప్కి వస్తాయి. అతను వచ్చి దింపి వెళ్తాడు. రిక్షా అతను దింపి వెళ్తే అతనికి మనం డబ్బులు చెల్లించాలి. దాన్ని ఏమంటారు అంటే లేబర్ చార్జెస్ అంటారు. ఓవర్ హెడ్ ఎక్స్పెన్సెస్ అని అంటారు. ప్రాఫిట్ కి ఫార్ములా ఏమంటే సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ అంటే అమ్మిన ధర, కాస్ట్ ప్రైస్ అంటే కొన్న ధర. లాస్ కి ఫార్ములా ఏమంటే కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ అంటే కొన్న ధర, సెల్లింగ్ ప్రైస్ అంటే అమ్మిన ధర. ఎగ్జాంపుల్ చూద్దాం. ఫైండ్ ద ప్రాఫిట్ కనుక్కోవాలి. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ ఎంత? 12,000. సెల్లింగ్ ప్రైస్ ఎంత? 15,000. ప్రాఫిట్ కి ఫార్ములా ఏమని చెప్పా? సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. ప్రాఫిట్ కి ఫార్ములా ఏమి? సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ ఎంత? అమ్మిన ధర ఎంత? 15,000. కొన్న ధర ఎంత? 12,000. 15,000 నుంచి 12,000
మైనస్ చేయాలి. చూద్దాం. 15,000 నుంచి 12,000 మైనస్ చేయాలి. 0 నుంచి 0 పోతే 0, 0 నుంచి 0 పోతే 0, 0 నుంచి 0 పోతే 0, 5 నుంచి 2 పోతే 5 నుంచి 2 పోతే 3, 1 నుంచి 1 పోతే 0. అంటే మనకి వచ్చిన ఆదాయం ఎంత అంటే 3,000. ఇప్పుడు ఫైండ్ ద ప్రాఫిట్ లో ఇందాక ఏ చూసాం, ఇప్పుడు బి చూద్దాం. కాస్ట్ ప్రైస్ ఎంత ఇచ్చినారు? 49,000. సెల్లింగ్ ప్రైస్ ఎంత? 54,000. అంటే ప్రాఫిట్ కి ఫార్ములా ఏం చెప్పా? సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ అంటే అమ్మిన ధర, కాస్ట్ ప్రైస్ అంటే కొన్న ధర. అంటే ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత? అమ్మిన ధర ఎంత? 54,000. కొన్న ధర ఎంత? 49,000. ఇప్పుడు ప్రాఫిట్ ఎంత వచ్చింది అనేది మనం కనుక్కోవాలి. చూద్దాం. 54,000 నుంచి 49,000 మైనస్ చేస్తే మనకు వచ్చే ప్రాఫిట్ తెలుస్తుంది. చూద్దాం. 0 నుంచి 0 పోతే 0, 0 నుంచి 0 పోతే 0, 0 నుంచి 0 పోతే 0, 4 నుంచి 9 పోతుందా? పోదు. అప్పుడు ఏం చేయాలి? బారో తీసుకోవాలి. ఎక్కడ నుంచి? 5 కాల్ నుంచి. బారో తీసుకుంటే ఎంత అవుతుంది? 14 ఉంది, 14 అవుతుంది. 14 నుంచి 9 పోతే ఎంత? 14. 14 నుంచి 9 పోతే 1 2 3 4 5 6 7 8 9. 9 పోతే ఎంత మిగిలింది? 1 2 3 4 5. 5 అనేది ఇక్కడ. ఇక్కడ ఎంత ఉంటుంది? ఇంకా 4 ఉంటుంది. 4 నుంచి 4 పోతే 0. ఇక్కడ 4 ఎందుకు ఉంటుందంటే మనం బాగా ఇచ్చిందాం కాబట్టి ఇక్కడ 4 ఉంటుంది. మనకు వచ్చిన ప్రాఫిట్ ఎంత? 5,000. మనం ఇప్పుడు లాస్ కనుక్కోవాలి. చూద్దాం. ఏ క్వశ్చన్ ఇచ్చినాడంటే కాస్ట్ ప్రైస్ 8,900 అండ్ సెల్లింగ్ ప్రైస్ ఎంత? 7,600. లాస్ కి ఫార్ములా ఏమంటే కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. లాస్ కి ఫార్ములా ఏమి? కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ ఎంత ఉంది? 8,900. సెల్లింగ్ ప్రైస్ 7,600. ఇప్పుడు ఒక అతని కాడ బైక్ ఉంది. ఆ బైక్ అతను ఎంత కొన్నాడంటే 8,900 కొన్నాడు బైక్. కానీ అతని అవసరం కొరకు అతను ఎంత అమ్మాడంటే 7,600కి అమ్మాడు. అప్పుడు అతనికి ఎంత లాస్ వచ్చింది? 1,300 లాస్ వచ్చింది. 8,000 నుంచి 7,600 మైనస్ చేయాలి. చూద్దాం. 0 నుంచి 0 పోతే 0, 0 నుంచి 0 పోతే 0, 9 నుంచి 6 పోతే 3, 8 నుంచి 7 పోతే 1. ఇప్పుడు అతనికి ఎంత లాస్ వచ్చింది? 1,300 లాస్ వచ్చింది. లాస్ట్ లోన బి చూద్దాం. ఇప్పుడు లాస్ట్ ఫార్ములా ఏం చెప్పా? కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ ఎంత ఉంది? 89,600. సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉంది? 82,100 ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఎలా చెప్పాలంటే ఒక ట్రాక్టర్ ఉంది. ట్రాక్టర్ ఒక వ్యక్తి కొన్నాడు. ఎంతకి? 89,600కి ఒక ట్రాక్టర్ కొన్నాడు. బట్ అతని అవసరానికి ఆ ట్రాక్టర్ ఎంత అమ్మాడంటే 82,100కి ట్రాక్టర్ అమ్మాడు. అతనికి ఎంత లాస్ వచ్చిందనేది మనం కనుక్కోవాలి. చూద్దాం. 89,600 నుంచి 82,100 ని మైనస్ చేస్తే ఎంత లాస్ వచ్చిందో తెలుస్తుంది. 0 నుంచి 0 పోతే 0, 0 నుంచి 0 పోతే 0, 6 నుంచి 1 పోతే 5, 9 నుంచి 2 పోతే 7, 8 నుంచి 8 పోతే 0. అతనికి ఎంత లాస్ వచ్చింది? 7,500. A shopkeeper buys some fans from the wholesaler
for 84,500. He spends 225 towards overhead expenses. To get the fans to his shop, the latter shopkeeper sells away all the fans at a total cost of 89,500. Find his profit. A shopkeeper buys some fans from the wholesaler for 84,500. ఒక దుకాణదారుడు హోల్సేలర్ నుండి 84,500 రూపీస్ పెట్టి కొన్ని ఫ్యాన్స్ కొన్నాడు. He spends 225 towards overhead expenses. ఆ ఫ్యాన్స్ కి దుకాణదారుడు అదనపు ఖర్చులు 225 రూపాయలు చెల్లించాడు. To get the fans to his shop, the latter shopkeeper sells away all the fans at a total cost of 89,500. Find this profit. దుకాణదారుడు ఎంత కొన్నాడంటే ఫ్యాన్స్ 84,500 ప్లస్ 225 అంటే అదనపు ఖర్చులు అంతా పెట్టి ఎంత కొన్నాడంటే 84,725 కి కొన్నాడు. అన్ని ఫ్యాన్స్ ఎంత కమ్మినాడంటే దుకాణదారుడు ఎంత కమ్మినాడంటే అన్ని ఫ్యాన్స్ కలిపి 89,500 అమ్మాడు ఫ్యాన్స్ అన్ని. మనం ఇప్పుడు ఏం చేయాలా? ప్రాఫిట్ అనేది కనుక్కోవాలా. ఒరిజినల్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఫ్యాన్. ఒరిజినల్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఫ్యాన్స్ ఎంత? 84,500. ఇంత పడింది అతనికి దుకాణదారునికి. ఓవర్ హెడ్ ఎక్స్పెన్సెస్ అదనపు ఖర్చులు ఎంత చెల్లించాడు? 225 చెల్లించాడు. టోటల్ కాస్ట్ ప్రైస్ ఆన్ ద ఫ్యాన్స్. ఇప్పుడు మొత్తం కాస్ట్ ప్రైస్ టోటల్ ఫ్యాన్స్ ఎంత పడినాయి? కాస్ట్ ప్రైస్ అంటే ఇప్పుడు యాడ్ చేయాలా? 84,500 ప్లస్ 225. ఈ రెండు యాడ్ చేస్తే దుకాణదారునికి ఎంత పడినట్లు ఫ్యాన్స్, అది ఎంత పడినట్లు అమౌంట్ ఫ్యాన్స్ కి 84,725. ఇప్పుడు ఏమంటున్నాడు? ప్రాఫిట్ కనుక్కున్నాడు. చూద్దాం. ప్రాఫిట్ కి ఫార్ములా ఏమి? సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ అంటే అమ్మిన ధర, కాస్ట్ ప్రైస్ అంటే కొన్న ధర. ఇప్పుడు ఫ్యాన్స్ ఎంత, ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంతకి? సెల్లింగ్ ప్రైస్ అంటే ఎంత అమ్మినాడు అతను? 84,000. ఎంత అమ్మినాడు? 89,500 కి అమ్మినాడు దుకాణదారుడు. అతను ఎంత కొన్నాడు? 84,725 కి కొన్నాడు. ఇప్పుడు 89,500 నుంచి 84,725 మైనస్ చేయాలి. చేస్తే ఎంత వస్తుంది? 0 నుంచి 5 అవుతుందా? పోదు. అప్పుడు ఏం చేయాలా? బాగా తీసుకో. 5 నుంచి బాగా తీసుకుంటే 10 అవుతుంది. 10 నుంచి 5 పోతే 5. ఇక్కడ ఎంత ఉంటుంది? 9 ఉంటుంది. 9 నుంచి 2 పోతే 7. ఇక్కడ 4 ఉంటుంది. ఇక్కడ 4 ఎందుకు ఉంటుందంటే బాగా ఇచ్చిందాం కాబట్టి 4 ఉంటుంది. ఈ 9 నుంచి మనం బాగా ఇద్దాం, 14 అవుతుంది. 14 నుంచి 7 పోతే 7. ఇక్కడ ఎంత ఉంటుంది? 8 ఉంటుంది. 8 నుంచి 4 పోతే 4. 8 నుంచి 8 పోతే 0. అతనికి ఎంత ప్రాఫిట్ వచ్చిందంటే 4,775. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ అంటే అమ్మిన ధర. అతను ఎంత అంటే ఆ దుకాణదారుడు ఎంత కొన్నాడు? మొత్తం 84,725 కి ఆ దుకాణదారుడు ఫ్యాన్స్ అన్ని కొన్నాడు. ఎక్కడ? హోల్సేలర్ కాడ నుంచి. ఆ దుకాణదారుడు ఆ ఫ్యాన్స్ మొత్తం ఎంత అమ్మినాడంటే 89,500 కి అమ్మినాడు. అమ్మిన ధర ఎంత? 89,500. కొన్న ధర ఎంత? 84,725. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. షేర్ మై వీడియోస్ టు యువర్ ఫ్రెండ్స్. Remaining examples I will explain day after tomorrow. Thank you.